మన జీవితంలో అనేది కష్టాలను అనేది ఏదో ఒక రూపంలో, ఏదో ఒక విధంగా, ఏదో ఒక సమయంలో అనేది అనుభవిస్తూ ఉంటాం. అలాంటి సమయంలో మనం మన యొక్క జీవితంలో ఏర్పడే కష్టాల్ని పోగొట్టుకోవడానికి ఏదైనా ఒక దారి దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాం. అలాంటి సమయంలో మనకి ఏ దిక్కు లేదు, ఇంకా ఇదొక్కటే మనకి ఏదైనా పరిష్కారం కావాలి అనుకున్నప్పుడు వారాహి దేవిని పూజించడం అనేది చాలా ఉత్తమమైన పరిష్కారం అండి. వారాహి అమ్మవారు గురించిన చాలా వీడియోస్ మన ఛానల్లో చాలానే ఉన్నాయి. మేము చెన్నైలో ఉన్నప్పుడు వారాహి దేవి టెంపుల్ కూడా మీకు చూపించాలి. అక్కడ మనకి చెన్నైలో ఉంటుంది వారాహి అమ్మవారు. ముఖ్యంగా అమావాస్య రోజు మీరు వారాహి అమ్మవారి దగ్గరికి, అలాగే పంచమి రోజు, పౌర్ణమి రోజు మీరు గనక వారాహి అమ్మవారి టెంపుల్ కి వెళ్ళారంటే చాలా మంది జనాలు అనేవి అక్కడ మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా వారాహి అమ్మవారికి పసుపు కొమ్ములు, మనకి దుంప పసుపు దొరుకుతుంది. ఆ పసుపు కొమ్ముల్ని అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. ఫస్ట్ వేడుకుంటారు, మేమేమనంటే మా కష్టం తీరితే మీకు ఇన్ని పసుపు కొమ్ముల ప్యాకెట్లను అనేది ఇస్తామని వేడుకుంటారు. నేను కూడా వేడుకున్నాను, నా కోరిక నెరవేరింది. నేను ఆ మొక్కు తీర్చుకున్న తర్వాతే మేము ఇక్కడికి అనేది వచ్చేసాం. అంత విశేషమైన వారాహి దేవి గురించి, వారాహి నవరాత్రుల గురించి మన ఛానల్లో ఎప్పటి నుంచో వీడియోస్ పెడుతూనే ఉన్నాను. వారాహి అమ్మవారిని పూజిస్తే మన కష్టాలన్నీ కూడా ఒడ్డుకు చేరుకున్నట్టే. అయితే నమ్మకం, విశ్వాసం చాలా ముఖ్యం. వారాహి దేవి గురించిన చాలా సందేహాలు చాలా మందికి ఉన్నాయి. సప్త మాతృకల్లో ఒకరైన లలితాదేవికి సర్వ సైన్యాధ్యక్షురాలైన వారాహి దేవి గురించి మనం ఎన్ని చెప్పుకున్నా సరే ఇంకా చెప్పుకోవడానికి చాలానే మిగిలి ఉంటాయి. నాకు తెలిసినంత వరకు వారాహి దేవిని పూజించడం వల్ల పాడి పంటలు సస్యశ్యామలమవుతాయండి. పాడి పంటలు ఉన్న వాళ్ళు తప్పనిసరిగా వారాహి దేవిని పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే శత్రువుల బాధల నుంచి, కోర్టు సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఆదాయాల గురించి, మనకి ఆదాయ రాబడి కూడా అమ్మవారిని పూజించడం వల్ల మనకి లభిస్తుంది. అయితే అమ్మవారిని ఎంత ఉగ్ర స్వరూపిణి కదా, అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చా, అమ్మవారి విగ్రహం ఇంట్లో పెట్టుకోవచ్చా, అమ్మవారిని అసలు పూజించకూడదా, చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు నేను వీడియోలో షేర్ చేస్తాను. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన శ్రీ పంచమి పూజా నెట్స్ లో అనేక రకాల పూజా సామాగ్రితో పాటు శారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. మీలో ఎవరికైనా ఏమైనా కావాలి అనుకుంటే గనక స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. వాయిస్ మెసేజ్ కానీ పెట్టండి. కాల్స్ అనేది అటెండ్ చేయలేను, నా పరిస్థితి మీ అందరికీ తెలుసు చాలా మందికి, అందుకని కాల్స్ అటెండ్ చేయలేను. కాబట్టి వాయిస్ మెసేజ్ కానీ పెట్టేయండి. ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉంది. షిప్పింగ్ ఛార్జెస్ సపరేట్ ఉంటాయి. షిప్పింగ్ ఛార్జెస్ అంటే మిగతా వాళ్ళలాగా నేను ఛార్జ్ చేయనండి, చాలా రీజనబుల్. 50 నుంచి మీ వెయిట్ బట్టి, అంటే మీరు ఆర్డర్ చేసిన దాన్ని బట్టి 150 వరకు, 50 to 150 మధ్యలోనే ఉంటాయి. మీరు ఒక 20 ఐటమ్స్ మీరు ఆర్డర్ చేసుకున్న 150కి అయితే మించదు. షిప్పింగ్ ఛార్జ్ అంతా కంగారు పడాల్సిన లేదు. మీరు ఏ పూజ చేయాలనుకున్నా కూడా ఆ పూజకు సంబంధించిన పూజా సామాగ్రి మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. అంటే పసుపు, కుంకుమ అలాంటి బ్రాస్ ఐటమ్స్, కాపర్ ఐటమ్స్ మన దగ్గర ఉండవు అనమాట. మీరు చక్కగా పూజ చేయాలనుకున్నా ఒక 10 రోజుల ముందు నాకు ఆర్డర్ పెట్టేసుకుంటే హ్యాపీగా మీ దగ్గరకు వచ్చేస్తాయి సామాన్లు. ఇంట్లో కూర్చొని చక్కగా మనశ్శాంతిగా, ఏది కంగారు పడకుండా, టెన్షన్ లేకుండా పూజ చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి, అమ్మవారిని ఇంట్లో పెట్టి పూజించవచ్చా, ఫోటో ఉండొచ్చా, విగ్రహం ఉండొచ్చా, ఇలా చాలా మంది అడుగుతున్నారు. ఎందుకంటే అమ్మవారు ఉగ్ర స్వరూపిణి, అందుకని ఇంట్లో పెట్టుకోకూడదు అంటున్నారని కూడా చాలా కమెంట్స్ అయితే నాకు వస్తూనే ఉంటాయి. మనం చూసే కోణంలోనే అమ్మవారి రూపం అనేది మనకు కనబడుతుందండి. మన కళ్ళు ఏ విధంగా చూస్తున్నాయో, మనం తప్పు చేసామనుకోండి మనం భయంగా ఉంటాం, అప్పుడు అమ్మవారి ఉగ్ర స్వరూపిణిగా కనబడతారు. అదే మనం తప్పు చేయలేదు, మన ఇంట్లో కష్టాల గురించి అమ్మ నువ్వే ఉన్నావు అని పూజించి చూడండి, అమ్మ చాలా శాంత స్వరూపిణిగా మనకు కనిపిస్తారు. మనం ఏ విధంగా, మనం చెడ్డవాళ్ళమైతే అమ్మ మనకి
మనకి సరిగ్గానే బుద్ధి చెప్తుందండి. మన మంచివారైతే అక్కుని చేర్చుకుంటుంది. అలాంటి అమ్మని పూజించడంలో ఎటువంటి తప్పు లేదు. ఇంకా మీరు చాలా సందేహం ఉంది, ఇంట్లో ఫోటో పెట్టుకోకూడదు అంటున్నారు అనుకుంటే గనక దుంప పసుపుని ఒకటి తెచ్చుకొని చక్కగా తెచ్చుకొని దాన్ని అమ్మవారి స్వరూపంగా భావించి కూడా మీరు పూజించవచ్చు. అయితే అమ్మవారికి ఇష్టమైనవి గురువింద గింజలండి. చెడు దృష్టిని, కను దృష్టిని, ఎలాంటి నకారాత్మక శక్తుల్ని కూడా పారదోలే శక్తి వారాహి అమ్మవారికి ఉంది. మనల్ని ఎవరైనా అసూయతోటి, ద్వేషంతో మనల్ని అనగదొక్కాలి, మనం ఎదగకూడదు అనే ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ బుద్ధి చెప్పేది వారాహి అమ్మవారు. ఇలాంటి సమస్య ఉంటే మాత్రం వారాహి అమ్మవారిని తప్పకుండా పంచమి రోజు గాని, పౌర్ణమి రోజు గాని, అమావాస్య రోజు గాని పూజించడం అయితే ఎట్టి పరిస్థితులని మిస్ చేయకండి. అమ్మవారికి ఇష్టమైనది నేను చెప్పాను కదా గురువింద గింజలు. అవి మనకి ఎరుపు, తెలుపు, అలాగే నలుపు రంగుల్లో మనకు దొరుకుతాయి. తెలుపు అంటే లైట్ బ్రౌనిష్ కలర్ లో ఉంటాయి, హాఫ్ వైట్ లా ఉంటాయి. అవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అలాగే అమ్మవారికి ఇష్టమైన గురువింద గింజల మాలలు కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ జ్యేష్ఠ మాసం తర్వాత వచ్చేది ఆషాఢ మాసం. ఆషాఢ మాసంలో ఆషాఢ నవరాత్రుల అమ్మవారి పూజ చాలా విశేషంగా చేసుకుంటూ ఉంటాం. ఇక నెక్స్ట్ మంత్ నేను అమ్మవారికి వారాహి దేవి పూజా కిట్ కూడా నేను పెడతానండి. లాస్ట్ ఇయర్ పెట్టాను, చాలా మంది తీసుకున్నారు. అలాగే ఈ ఇయర్ కూడా నేను పెడతాను. ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి. ఎందుకంటే అందులో మీకు నవరాత్రులు కావాల్సిన పూజా సామాగ్రి అంతా కూడా అవైలబుల్ ఉంటుంది. ఇక ఈ విధంగా గురువింద గింజల మాల అమ్మవారికి ఫోటో ఉంటే ఫోటోకి వేసుకోవచ్చు, విగ్రహంకి వేసుకోవచ్చు, లేదు అంటే అమ్మవారి దుంప పసుపు పెట్టుకోమన్నాను కదా దానికి చుట్టూ వేయొచ్చు, లేదంటే దీపం వెలిగించి దీపం చుట్టూ కూడా మనం వేసుకోవచ్చు. ఈ గురువింద గింజలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఎలాంటి చెడు దృష్టి గాని, కను దృష్టి గాని, నర దృష్టి గాని, అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారం ఏది కూడా మనల్ని తాకదు, మన ఇంటికి తగలదనమాట. అంత విశేషమైందండి ఈ గురువింద గింజల మాల. గురువింద గింజల మాలని మీకు ఆర్డర్ చేసుకోవాలంటే చేసుకోండి, లేదు అంటే మీకు ఎక్కడైనా దొరికినా కూడా కొనుక్కోవచ్చు. ఈ గురువింద గింజల మాల చాలా విశేషం అండి. ఈ గురువింద గింజలతోటి ఇవి మనకు మాల, అలాగే మన దగ్గర లూజ్ కూడా ఉంటాయి. ఎన్ని కావాలి, 11, 21 ఎన్ని కావాలంటే అన్ని కూడా మన దగ్గర లూజ్ ఉంటాయి. 3 రకాలవి కలిపి కూడా మీరు తీసుకోవచ్చు. ఈ గురువింద గింజల మాల అమ్మవారికి చాలా ఇష్టం, గురువింద గింజలు ఇష్టం. ఆ గురువింద గింజలు మీ దగ్గర ఉన్న వాటిని ఒక ప్లేట్ తీసుకొని పసుపు కుంకుమ పెట్టండి. వాటికి పెట్టిన తర్వాత ఆ ప్లేట్ లో ఓం అని రాయండి. రాసిన తర్వాత మధ్యలో పసుపు వేయండి. పసుపు పొడి ఉంటుంది కదా, చక్కగా శుభ్రమైన పసుపు పొడి, ఆర్గానిక్ లేదంటే పసుపు కొమ్ములు ఆడించిన పసుపుని పొడిని అనేది వేయండి. వేసి దాని మీద ఒక తమలపాకు పెట్టండి. తమలపాకు పెట్టి కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసి దాని మీద గురువింద గింజలు మీ దగ్గర ఎన్నైతే ఉంటాయో అన్ని గురువింద గింజలు పెట్టి ఒక ప్రమిద, కొత్త ప్రమిద లేదంటే వాడిందైనా పర్వాలేదు తీసుకొని చక్కగా మీరు దానికి పసుపు కుంకుమలు పెట్టి ఆ ప్రమిదని పెట్టి దాంట్లో ఎర్రని ఒత్తులు వేసి, నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ ఫస్ట్ వేయండి, తర్వాత ఎర్రని ఒత్తులు వేయండి. వేసి అమ్మవారికి దీపాన్ని వెలిగించండి. ఎప్పుడు అంటే మనకి శనివారం పంచమి తిథి వస్తుంది. శనివారం పంచమి తిథి చాలా విశేషం అండి. ఆ రోజు మీరు అమ్మవారికి ఈ పూజ ఎప్పుడు చేసుకోవాలంటే సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల లోపల చేసుకోండి. ఉదయం అమ్మవారికి పూజ చేయాలి. వారాహి అమ్మవారికి ఇప్పుడు కూడా సాయంత్రం చేయడం చాలా విశేషం. 6 నుంచి 8, 9 గంటల మధ్యలో ఈ పూజ చేసుకోండి. వారాహి అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరం చదువుకోండి. ఆ విధంగా పూజ చేసుకోండి. అమ్మవారికి నైవేద్యంగా చిలగడ దుంపలు గాని, కొమ్ము శనగలు గాని, లేదు అంటే వేరు శనగలు ఉంటాయి కదా మనకి, వేరుశనక్కాయలు, అవి ఉడకపెట్టి పెడితే చాలా మంచిది. అలాగే దానిమ్మ గింజలు అమ్మవారికి చాలా ఇష్టం. వీటిలో ఏదైనా పెట్టండి. వీటిలో ఏమీ లేకపోతే పాలల్లో కొంచెం పట్టిక వేసి కొంచెం ఒక యాలికల పొడిగాని వేసి అమ్మవారికి సమర్పించండి. ఈ విధంగా దీపదోపు నైవేద్యాలతో అమ్మవారిని పూజించండి. తప్పకుండా మీరు ఆ గురువింద గింజలు మాల గాని, లేదు అంటే గురువింద గింజలు అంటే గురువింద గింజలు గాని వేసి దీపాన్ని వెలిగించండి. అమ్మవారికి ఇష్టమైనవి ఎప్పుడైతే పెట్టి అమ్మవారిని మనస్ఫూర్తిగా, సంతోషంగా, నమ్మకంతో వేడుకుంటామో, అమ్మ నువ్వే దిక్కు, మాకు ఈ సమస్య ఉంది, మాకు ఈ సమస్య నుంచి బయటపడే అనుగ్రహాన్ని ప్రసాదించని ఎప్పుడైతే అమ్మని చరణాలని మనం పట్టుకొని వేడుకుంటామో తప్పకుండా అమ్మవారు మన తల నిమిరి మనల్ని పైకి లేపుతారు. అందుకని తప్పకుండా ఈ శనివారం రోజు వచ్చే ఈ వారాహి పంచమి రోజు తప్పకుండా పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మన శ్రీ పంచమి పూజా నిరసన అన్ని రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉంది. మీరు ఎవరికైనా ఏమైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ వాట్సాప్ చేయండి, నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ
ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్.